తాగద్దన్నది. రే వడ్డీలో పడుతుంటే వంటింట్లో గిన్నెలు తోమేది అనుకున్నారా? అబ్బా బిడార్లు వంట లెక్క భలే ఉందిరా. ఎక్కిస్తా. ఇంద్ర ఎక్కేది మంచం ఎక్కిస్తారా? మంచమా? చాలా మంది బీరువాదాలు ఇంట్లో మెత్త కింద పెట్టుకుంటారా, అందుకే నేను పోయి పట్టుకొస్తా. అయ్యో ఎవర్రా ఈ ముసలిది? ముసలి నవ్వింది గొంప తీసి. నిద్రలో ఎలా పెడతాంది రా? నువ్వు అత్తవాని సిలుకు సీరే కొనుక్కోంటి కానీ ఓ దేవుడా, చెప్పు ముసలి భక్త. నువ్వు లగ్గం చేసుకొని నడీడు రాకముందే నన్ను ఇడిచిపోయినావు ఓ దేవుడా. ఈ ఎండెందుకు, ఈ బంగారం ఎందుకు, ఇదంతా నీదే కదా దేవుడా. నాదే. ఒకసారి నన్ను ఒకసారి నిన్ను ఒకసారి నన్ను ఒకసారి ఏంది కాంతమ్మా అని పిలువు. కాంతి బేబీ. అబ్బా ఎంత మంచి పిలుపు పిలిచినవు దేవుడా. ఈ ఎండి బంగారం నీదే. మళ్ళీ పిలవాలనా? గట్లెందుకు చేసినావు? ఎట్లా చేసినా? ఒక మీద కుదింది. ఏంది అట్లా కొట్టింది? కొట్టింది కానీ బంగారం ఇచ్చింది కదరా. ఏంద్రా మీ లొల్లి? కడమిచ్చిందిరా. ఎవరికైనా నిద్రలో నడిచే అలవాటు ఉంటది, కానీ ముసలాంకి మాత్రం నిద్రలో బంగారం ఇచ్చే అలవాటు ఉన్నది. అవునా? నేను పోతారా? ఎడికి పోయేది? నేను పోతా. ఆ దేవుని నేనే. నేను పొలంలో నాట్లేస్తుంటే ఇంకోదానికి ఇత్తనాలు అందుకే నేను చంపే. ఇంకోసారి లంగపల్లి చేస్తావా? ఆహా, నాకే అన్యాయం చేస్తావు. ముసలి మగుడు చెప్పిందట్రా, కొంచెం అయితే నన్ను కూడా చంపేది. ఈడు ఏమంటే ఇదొక్కటి, ఇది ఎవరిని చూస్తుందో అర్థం కాదు. ఇగో బ్లాక్ టీ. అయ్యో, చేతులకి దెబ్బ తాకినట్టుంది. మందు తీసుకురానా? మందు ఉందా? మరి అప్పుడు టీ కాఫీ టైం వేస్ట్ చేస్తాను. పోయి తీసుకురా ఫస్ట్. తీసుకురా. ఈ టైంలో మందిందిరా. నీకు తెలుసురా, నొప్పులు నాకు నొప్పులు నేరా. ప్లీజ్ రా. ఒక్కడికంతా ఫిరాయిలు కూడా తాగుతారు. నడురి. ఇంత గలీజ్గా తయారైందిరా. నువ్వేం ఆగం కాకు. 4 పెగ్గులు వేసిన తర్వాత ఇంటి మూడు ఎతికి నీ పైసలు తీసుకునే పోదాం. మంది 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 మందని చెప్పి కలపడ ఊతావా? నీకేమైనా పెట్టమంటావా? మర్యాద తగ్గితే అమ్మగారికి నచ్చది. ఏందే పెట్టేది? పైసలు దొరకక మేం సత్తా అంటే మధ్యలో నీళ్ళొల్లింది. ఓ, మీరు పైసల కోసం వచ్చిర్రా? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. తీసుకొస్తావా? ఒక్క నిమిషం. డబ్బులు సంచులు ఉన్నాయింద్రా. నేను చెప్పినాడున్నాయని ముక్కు నా కొడుక. ఇగో, వడ్డీ మాత్రం టైం గీయాలి, లేకపోతే అమ్మగారికి నచ్చది. పిచ్చిదానా, ఎక్కడ దొంగలు వడ్డీ ఇస్తారా?
మీరు వచ్చింది అప్పు కదా దొంగతనానిక అమ్మగారు మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఏందో వరుతున్నావు వాళ్ళందరినీ చంపేదాకా. అరే ఓ బట్టె బాస్ గల్లారా, ఈ ఊర్లో ఒక్కొక్కడికి నా ఇంటి గడప తొక్కనికనే గజ్జ గజ్జ గజాలాడుతుంది. దస్ వంటిది నా ఇంట్లోకొచ్చి నా బెడ్రూమ్ లకొచ్చి నా సొమ్మునే దోచుకోవాలని చూస్తారా? మీ మొహాల్లో నా నక్కాయ్. నాకు వడ్డీ ఇచ్చుడు ఎరికే, తేడా వస్తే నడ్డిర్చుడు ఎరికే. ముగ్గురు ఆడోళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసి భయపడతారా? ఒక గుద్దు గుద్దుతో పోతారు. ముందు ఈ ముసల్దాన్ సంగతి చూస్తా. ఏమే ముసలి, నీకు కొంచెం కూడా ప్రాణం పైన ఆశ ఉంటే పక్కకు జరుగో. దాన్ని జరగమంటే మీరు వచ్చారేంద్రా? నేను రాలేదురా, నువ్వే వచ్చినావురా. ఆఫ్టర్ ఆల్ ఒక ముసలాన్ని కొట్టలేవరా నువ్వు? వద్దు మామ, ముసలిది గట్టి కొడుతుంది. అయితే లొకేషన్ చేంజ్. కారంపొడి ఊత్తవే, కారంపొడి ఉరిమీరు ఇస్తున్నావేందే? గుద్దితే గుడ్లు వగులుతాయి. ఏమైందిరా? పని మనిషి కుంఫు చేసిందిరా. ఈయన పెళ్లి నా సాగుకొచ్చింది. అంటావు నీ అబ్బా వద్దు వద్దు తీసుకొచ్చినావు, కొడుతుంటే చూస్తున్నావేంద్రా? అంటే నేను ఆడోళ్ళ మీద చేయనని తెలుసు కదరా మీకు. నువ్వే దాని మీద ఎక్కుతా అన్నావు కదా, నువ్వు ఎక్కుపోరా. జస్ట్ అయితే ఫ్లైట్ క్రాష్ అయ్యేది. చూడండి మనిషి గారు, ఇది కరెక్ట్ కాదు. ఏమనంటే కూర్చొని మాట్లాడుకుందాం. అట్టని హే, చూశారు కదా, వెనకడిగేసింది. మనతో డీలింగ్ అట్లుంటది. అయ్యా నడ్డిరిందా? ఇది యాంగిల్ కూడా బానే ఉంది. ఏమే అమ్మా, పోయినసారి మన ఇంట్లో ఇట్లనే దొంగలు పడితే ఏం చేసినాం? ఒకని కాలు తీసేసినాం, ఒకనికి చెయ్యి చేసినాం, ఒకని కన్ను పీకేసినాం. అవ్వా మరి వీళ్ళకేం దిద్దామంటావు? ఈయనకా ముసలి అట్లా వస్తున్నావు. ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఉంటది, ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంటది. కానీ ఇది అమ్మో పోతే. అవ్వా ఏంద్రా వావా, నీ బాంచని ఈ గాలి తీసుకుని నన్ను ఇడిచేసి ప్లీజ్ దండం పెడతా, పోయేస్తా. అమ్మా అరే బాలరాజు, ఏదో గుడ్ల పగించుకొని చూస్తున్నావు. ఏదో ఒకటి ఏం చేస్తావురా? ఉమ్? ఏం చేస్తావురా? ఏం చెప్తారు? ఏం చేస్తావు చెప్పవు? పారిపోండిరా. రేయ్, పీకి అత్త అన్నాడు కదరా, కన్ఫామ్ అత్తాడా? 300 అప్పు చేసి ఒక పూలదండ కొన్నా, ఇజ్జత్ పోతుంది రాకపోతే. ఏ పిచ్చి పిచ్చ కాకు, అత్త అని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేసిన, కోపంతో ఏంది బేని మెసేజ్ పెట్టిండు. ఏంది బే అని మెసేజ్ పెట్టిండా? నీ ఏంది బే కాదురా, అది ఆన్ ది వే. చదువుకోమంటే చదువుకో, ఇడియట్. ఇది పెద్ద పీక్ పీక్ చదివినట్టు. అరే బస్సు వస్తుందిరా. ఏం ఓడగలరా మీరు? ఆయన బస్సులు ఎందుకు అత్తాడు? ఆయన రేంజ్కి రేంజ్ రోడ్ వస్తాడు. దిగండి. వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలి లేదు పక్కెళ్ళి అన్నాడు నీళ్ళంటాడు. సార్ మీరా? గెటప్ అదిరింది సార్. అయినా మీరేంది సార్ బస్సులు వచ్చిర్రు? అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనే తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలో బాగా గుర్తుపడతాను. నేను అన్నది మిమ్మల్నే. ఫీల్ అయ్యారా? అబ్బేం లేదు సార్, మాకు అలవాటే. అందుకే ఎదవలన్నాను. కానీ బాలరాజు అలా కాదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళ అమ్మని ఎదిరించి ఊరంతా ఒకవైపు నుంచుంటే తనొక్కడే ఒకవైపు నుంచున్నాడు. అది బాలరాజు అంటే. నువ్వు రియల్ జెంటిల్మెన్ బాలరాజు. సార్ మీకు నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు సార్? ఈ ఊర్లో మొత్తం జనాభా 6,800 మంది. అందులో ఓటు హక్కు ఉన్నోళ్ళు 5,350 మంది. ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎలక్షన్స్ జరిగిందే లేదు. 20 ఏళ్లుగా ఇంద్రావతి పటేలే సర్పంచ్ గా ఉంది. ఆవిడ ఈ ఊరికి దేవత లాంటిది, నువ్వు ఈ ఊరికి దెయ్యం లాంటివి. ఆవిడ మీదకి వెళ్ళడం ఇంపాసిబుల్ కాబట్టే దాన్ని పాసిబుల్ చేయడానికి నువ్వు నన్ను పిలిపించుకున్నావు. ఇంత లెంత్ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు కావాల్సిన చప్పట్లో నీకు కావాల్సింది ఓట్లు, అంతేగా? సార్ చిన్నప్పటి నుంచి హౌలాగలతో తిరిగి నేను ఇట్లా తయారైనా సార్. మిమ్మల్ని చూస్తే మస్తు ధైర్యం వచ్చింది సార్.
నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. అరే రాజకీయ నాయకుడు అవ్వాలంటే దానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఉన్నా లేదో ముందు నేను తెలుసుకోవాలి. నీకు మంచి తాగే అలవాటు ఉందా? ఉంది. లేదు సార్. శబాస్, ఈ ఒక్క అబద్ధం చాలు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయిపోవడానికి. అవునా సార్? అబద్ధాలు ఆడితే రాజకీయ నాయకులు అవుతారా? అట్లాంటి ఇంకంటే ఎక్కువ ఆడతా నేను. అవునా? నువ్వు ఆడా మగా? గిట్లా తొందరపడే గా ట్రంప్ ఓడిపోయిండు. ట్రంప్ ఎందుకు ఓడిపోయింది సార్? పాదయాత్ర సగ్గా చేయలే. పాదయాత్ర? అరే పాదయాత్ర నైట్లు చేసిండ్రు రా భయ్. పాదయాత్ర నైట్ చేసుడేం సార్? అరే నేను ఆయనకి డే టైం ఫోన్ చేసినాను రా భయ్. అప్పుడు ఆ నైట్ అవుతుంది కదా. సార్ ఎడికి పోతురు? చెప్పినా కదా, జనాల నాడి తెలియాలంటే జనాల్లోనే తిరగాలి. అరే యాదగిరి ఉండరా, వస్తున్నా నేను అడే. సార్ ఇగో పైసలు తీసుకొచ్చినాం. నేను బరాబర్ గెలుస్తా కదా. ఓటుకి నోటిచ్చి ఓడిపోయిన నాయకుడు చరిత్రలో లేడు. అట్లానా? పద కొనేద్దాం. అరే మస్తు స్మార్ట్ ఉన్నా కదరా. పోచు మమ్మీ, ఓ పోచు మమ్మీ. ఏ, ఈ పోస్ట్ మమ్మీ ఏంద్రా నీ బొందా? ఓ షిట్, నా ఆంగ్లం మీకు ఆంగ్లం కూడా అర్థం కాదు కదా. పోచు మమ్మీ అంటే పోచమ్మ అని అర్థం. పోచు మమ్మీ అనమే సక్క పిలిస్తేనే సప్పు లేదాడా? ఏ బాలా నువ్వు పిలు. ఉషమా, ఉషమా, ఉషమా. ఎవలు ఎవలు కొడక పాడుపడా కళ్ళు కనిపివాయే చెవులు ఇనిపివాయే. నీ అక్కయ్య నువ్వు బతికేందుకే సావగా? వినపడతలే. నేను చత్తా అంటున్నా. అయితే సావు బిడ్డ. ఎవలు మీరంతా? నేనవ్వా శివయ్య కొడుకుని. ఓరి నువ్వారా? ఆ. మా ఇంటి మొఖాన కాలబడ్డారు ఏందిరా మీరంతా? సరే గాని ఈ 2000 పట్టు. సరే బిడ్డ. అవ్వా 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 నా 2000. ఏంద్రా ఇది? లట్టుకుని లాక్కుని పుట్టుకుని తలిపేసుకుంది. పిలు. ఉషమా, ఉషమా, ఉషమా. ఎవలు ఎవలు కొడక పాడుబడా కళ్ళు కనిపివాయే చెవులు ఇనిపివాయే. ఇదేంది ఇది? మళ్ళా మళ్ళా గద్దెడల్లా చెప్తుంది. దీనికి మతి మరపులే. అబ్బా ఇంతకు ముందు పైసలు ఇచ్చినా పైసలు బూట్ కట్కే ఓటాయి. ఏంది బిడ్డ? ఈ అవ్వ ముసలానా పైసలు పైసలు తీసుకున్నావు కదనే. సరే బిడ్డ. అరే ఇదా షెడ్డి గ్యాంగ్ అమ్మలెక్కుంది. గిట్ల కాదులే, ఓటు ఎట్లా అడగాలని నేను చెప్తా బాలరాజు. పా. మరి నా 4000 మళ్ళా పిలు ఇంకో 2000 పోతాయి. వద్దులే పద. పోదామా. ఇప్పుడు చూడు. హాయ్ బంగారం, ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకోమ్మా. రేపు పొద్దున్న మన బాలరాజు అంకుల్ సర్పంచ్ అయ్యాక నీకోసం ఒక పెద్ద కాలేజ్ కట్టిస్తాడు. ఓకేనా? ఏది ఓ ముద్దు పెట్టు. థ్యాంక్ యూ. ఐడియా. ఇదిగో అమ్మా, ఈ డబ్బులతో మీ పాప ఫీజు కట్టండి. అలాగే మా బాలరాజుకే మీ ఓటేయండి. ఏంటేసేది? మొన్న మా ఆయన సైకిల్ పాడు చేసిరు కదా, దానికి పైసలు చెల్లు రాయే. ఆగో. కాలేజీ పోతున్నావా? ఇదిగో కాలేజీ ఫీజు కట్టు, బాగా చదువుకో. ఏది ఒక ముద్దు పెట్టు. ఎవరు చూడలేదా? చూసిర్రా? చక్క ఇంట్లో ఉన్నారా? లేమోలా, ఇంట్లో ఉండి లేవంటావేంది? నేను లోపల లేను, బయటనే ఉన్నా. ఓ షీస్ హియర్. ఏందిరా పొద్దు పొద్దుగాల మీ పంచాయతీ? హలో లచ్చక్క. ఇగో ఈ 2000 తీసుకొని గుద్దు. బుద్ధే. పాడుకో, నా మొగుడిని నా ఇంటికి కూర్చో, నాకే పైసలు. ఆగు లచ్చక్క, ఆగు. నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇటు గుద్దమన్నది ఓటు. ఈ 2000 తీసుకొని బూట్ కట్ పాయింట్కే ఓటు. ఏందిరా వేసేది? మా కోళ్ళు ఎత్తిపోయిండ్రుగా, దానికి దీనికి చల్లు పొండి. ఎల్లకపోతే అందరినీ కలిపి గుద్దుతా. వద్దులే, వద్దులే. పద బాలరాజు, అంతే వాళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అవ్వా బూట్ కట్ ప్యాంట్కే ఓటేయాలి. నేనే అయ్యా పైసలు ఇయ్యవా? ఇచ్చే పాప బిత్తైనా ఓటేస్తుంది. అంతేనా? ఇయ్యో ఇయ్యో నాకే ఓటే. ఓటు సానా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి అయ్యా, నేనే ఉంచుకుంటా. అవ్వా 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 నా 2000.